Hi students, this is Tarun from Cryospace Overseas. సో ఈరోజు ఈ వీడియోలో మనం యూఎస్లో మాస్టర్స్ చేద్దామనే స్టూడెంట్స్ ఎండ్ టు ఎండ్ ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి చూద్దాము. సో లాస్ట్ వరకు ఈ వీడియోని సేవ్ చేసుకోండి సో దట్ మీకు యూఎస్లో మాస్టర్స్ ప్లాన్ చేసుకోవాలి అనే థాట్ ఉంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఏం ఫాలో అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అండ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేదంతా కూడా మనం ఇందులో చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ డెసిషన్ ఆఫ్ మేకింగ్ టు స్టడీ అబ్రాడ్ నుంచి టిల్ మీ వీసా వచ్చే వరకు కూడా ఎండ్ టు ఎండ్ ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో బేసిక్గా చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకున్న కామన్ డౌట్ ఏంటి అంటే, సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మనం ప్రాసెస్? నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో ఉన్నాను, లేకపోతే డిగ్రీ చదువుతున్నాను నేను, లేదంటే బీటెక్ చదువుతున్నాను నేను, ఏ ఇయర్లో నేను స్టార్ట్ చేయాలి నా స్టడీ అబ్రాడ్ ప్లాన్? ఇట్ మైట్ బి యూఎస్ కావచ్చు ఆర్ యూకే కావచ్చు, ఏ కంట్రీ అయినా కావచ్చు. బట్ స్పెసిఫిక్గా మనం ఈ వీడియోలో యూఎస్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి అంటే ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనేది, అండ్ మోర్ ఓవర్ అందరికీ కూడా ఎక్కడ స్టార్ట్ చేయాలి అండ్ ఏ ప్రాసెస్ ఎక్కడెక్కడ ఏ ప్రాసెస్ ఎట్లా ఫాలో అవ్వాలి అనేది అంతా కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఇది మొత్తం మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనేది మొత్తం మీకు గైడ్ చేస్తాను. సో బేసిక్గా 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఆల్రెడీ దే కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్, లైక్ బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, దే ఆర్ ప్లానింగ్ టు అప్లై. సెకండ్ పీపుల్ వచ్చి కరెంట్లీ దే ఆర్ పర్సూయింగ్ దేర్ ఎడ్యుకేషన్, అంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు, నాట్ ఈవెన్ ఫైనల్ ఇయర్, లెట్స్ సే బీటెక్ థర్డ్ ఇయర్లో ఉండొచ్చు, లేదంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండొచ్చు. ఇది 1 type ఆఫ్ పీపుల్. అండ్ అదర్ పీపుల్ నేను చెప్పినట్టు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఆర్ దేర్ బీటెక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, లెట్స్ సే 23లో కంప్లీట్ అయిపోయింది, లేదు 22, 21, 20 లాస్ట్ 3-4 ఇయర్స్లో కంప్లీట్ అయింది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అంటే మీరు ఆఫ్టర్ యువర్ స్టడీస్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ సమ్వేర్ ఇన్ సమ్ కంపెనీస్. సో ఈ 2 type ఆఫ్ పీపుల్ ఎట్లా అప్లై చేయవచ్చు, ఏ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి కావాలి అండ్ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి, ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, లెట్ సపోజ్ కరెంట్లీ యు ఆర్ స్టడీయింగ్, మీరు బీటెక్ కావచ్చు లేదంటే డిగ్రీ కావచ్చు, ఏదైనా కానివ్వండి. నా సజెషన్ వచ్చి యూఎస్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా 1 year బిఫోర్ నుంచి వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. యూజువల్గా యూఎస్కి 3 intakes ఉంటాయి. ఫస్ట్ వచ్చి మేజర్ ఇంటేక్, దట్ ఈస్ ఫాల్ ఇంటేక్, ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంటుంది. అండ్ సెకండ్లీ స్ప్రింగ్ ఇంటేక్, దట్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యువరి. అండ్ దెన్ సమ్మర్ ఇంటేక్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ మే. బేసిక్గా ఫాల్ ఇంటేక్ వచ్చి ఇట్స్ అ మేజర్ ఇంటేక్, అంటే అన్ని యూనివర్సిటీస్ యూఎస్లో దే విల్ ఓపెన్ దేర్ అడ్మిషన్స్, అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 100% ఆల్ యూనివర్సిటీస్ విల్ ఆఫర్ దేర్ కోర్సెస్ ఇన్ ద ఫాల్ ఇంటేక్. ఇది మేజర్ ఇంటేక్, ఎవరు అప్లై చేసుకున్నా కూడా ఇనిషియల్గా మేజర్ ఇంటేక్నే టార్గెట్ చేసుకోండి. సెకండ్ వచ్చి స్ప్రింగ్ ఇంటేక్, దట్ ఈస్ జాన్యువరి ఇంటేక్. 50-60% ఆఫ్ ద కాలేజెస్ కొన్ని కోర్సెస్ని స్ప్రింగ్ ఇంటేక్ కూడా అవైలబుల్గా ఉంచుతాయి. At the same time, summer intake. Then here also again 50-60% colleges ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫాల్ ఇంటేక్ ఈస్ సంథింగ్ వేర్ ఎవ్రీ కోర్స్ అండ్ ఎవ్రీ కాలేజ్ విల్ ఆఫర్ ద అడ్మిషన్స్. సో మనం ఎప్పుడు కూడా ఫాల్ ఇంటేక్ని ప్లాన్ చేసుకోవాలి ఎలా అనుకునే వాళ్ళు. సో మనం ఇంటేక్స్ ఏంటి అని చూసాం. సో ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1, మీరు యూఎస్కి మాస్టర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు స్టెప్ 1 వచ్చి అప్లై ఫర్ ద పాస్పోర్ట్. బేసిక్గా ఏ కంట్రీకైనా మీరు వెళ్ళాలి అనుకుంటే పాస్పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ అదర్ కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు పాస్పోర్ట్ ఈజ్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. సో ఎవ్రీ వన్ గెట్ యువర్ పాస్పోర్ట్ అప్లై. సో ఈ వీడియోలో అయితే నేను పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడాను. వీ హ్యావ్ మెనీ సోర్సెస్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు అప్లై ఫర్ ద పాస్పోర్ట్ అంటే యూ కెన్ ఏబుల్ టు గెట్ దట్. సో మీరు గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి పాస్పోర్ట్ వెబ్సైట్కి యూ కెన్ అప్లై యువర్ పాస్పోర్ట్ అండ్ గెట్ యువర్ పాస్పోర్ట్ డన్. వన్స్ యూ గెట్ ద పాస్పోర్ట్, స్టెప్ 2, గెట్ యువర్ డిగ్రీ. సో బేసిక్గా నేను చెప్పినట్టు 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి కరెంట్లీ దే ఆర్ పర్సూయింగ్ దేర్ ఎడ్యుకేషన్, అంటే మీరు బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, కరెంట్లీ పీపుల్ ఆర్ స్టడీయింగ్ అండ్ దే ఆర్ ప్లానింగ్ టు అప్లై ఫర్ మాస్టర్స్. అండ్ అదర్ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఆల్రెడీ దే కంప్లీటెడ్ దర్ గ్రాడ్యుయేషన్, అంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ కావచ్చు, ఆర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కావచ్చు, ఆల్రెడీ దే కంప్లీటెడ్ దర్ గ్రాడ్యుయేషన్ అండ్ కరెంట్లీ వాళ్ళు వర్కింగ్లో ఉండొచ్చు ఆర్ గ్యాప్ ఉండొచ్చు. ఇది 1 type ఆఫ్ పీపుల్. సో ఫస్ట్ నేను
కరెంట్లీ హూ ఎవర్ పర్సూయింగ్ దేర్ స్టడీస్, అంటే కరెంట్లీ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు యూఎస్ వెళ్ళడానికి అప్లై చేయాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. సో వెన్ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ అబ్రాడ్ స్టడీస్ అంటే బేసిక్గా యూఎస్కి మనకి 3 ఇంటేక్స్ ఉన్నాయని చెప్పాను. దట్ ఈస్ ఫాల్, స్ప్రింగ్, సమ్మర్. సో బేసిక్గా మీరు కమింగ్ ఫాల్ ఇంటేక్కి అప్లై చేయాలి అనుకుంటే ఎప్పుడైనా కూడా 1 ఇయర్ ముందు నుంచి మీ ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే యూఎస్కి ఎప్పుడైనా కూడా 1 ఇయర్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటేనే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో మీరు ఎక్కడ డిలే అవ్వకుండా రైట్ టైంకి వీసా పిక్ చేసుకొని ట్రావెల్ అవ్వగలుగుతారు. సో మీరు కమింగ్ 2024 లెట్స్ సే ఫాల్కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఆగస్ట్కి, ప్రీవియస్ ఇయర్ ఆగస్ట్ నుంచి మీ ప్లానింగ్ ఉండాలి. లేదు జనవరికి వెళ్దాం అనుకుంటున్నారు, 2025 జనవరికి వెళ్దాం అనుకుంటున్నారు కమింగ్ స్ప్రింగ్కి, యూ హ్యావ్ టు ప్లాన్ ఫ్రమ్ ద జనవరి ఆఫ్ 2024. అంటే ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకోండి. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను ప్రతి స్టూడెంట్కి చెప్పే ఒక సజెషన్. సో బేసిక్గా ఫాల్కి అయినా స్ప్రింగ్కి అయినా ఆర్ సమ్మర్కి అయినా ద సేమ్ అప్రోచ్ యూ హ్యావ్ టు ఫాలో. అండ్ కొంతమందికి ఏంటి అంటే మేము ఇంకా కంప్లీట్ చేయలేదు ఎడ్యుకేషను, మేము ఇంకా 3rd ఇయర్ చదువుతున్నాము, ఆర్ లెట్స్ ఏ 4th ఇయర్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము, ఫస్ట్ సెమ్లో ఉన్నాము అని ఇట్లాంటివి కూడా డౌట్స్ ఉంటాయి. సో బేసిక్గా మీరు 3rd ఇయర్లో 2nd సెమ్ వచ్చిన దగ్గర నుంచి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ టు ద యూనివర్సిటీస్. బేసిక్గా కాలేజెస్లో మీరు చదువుతున్నప్పుడు మీకు ఒక బోనఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు, అంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. తను 3 ఇయర్స్ మా దగ్గరే చదివాడు ఆర్ చదివింది, దెన్ షీఈస్ గోయింగ్ టు ఆర్ హీఈస్ గోయింగ్ టు కంప్లీట్ ద కోర్స్ ఇయర్ అనేది ఒక కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ మీ కాలేజెస్ ఇస్తారు. అది ఉంటే మీరు 4.1 ఆర్ 4.2లో ఉన్నా కూడా యూ కెన్ ఏబుల్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. మీరు ప్లానింగ్ 3rd ఇయర్ 2nd సెమ్ నుంచి ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ సెమ్ 2nd సెమ్లోకి 4th ఇయర్ ఎంటర్ అయిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. ఎందుకంటే యూఎస్కి ప్రాసెసింగ్ టైమే మనకి ఎంత లేదన్నా 6 months పడుతుంది, ఆర్ అట్లీస్ట్ 4 months డెఫినెట్గా పడుతుంది. వెన్ వీ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ వాళ్ళకి 2 levels ఆఫ్ రివ్యూస్ ఉంటాయి అక్కడ, అకాడమిక్ రివ్యూ, డిపార్ట్మెంట్ రివ్యూ అట్లానే. సో డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మీరు 100% యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ యువర్ స్టడీస్, వేస్ట్ అవ్వకుండా వెళ్ళాలి అనుకుంటే, ఐ మీన్ యూ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ ఆఫ్ యువర్ టైం. ఇమీడియట్గా నా బీటెక్ అయిపోగానే, డిగ్రీ అయిపోగానే నేను ఫ్లై అయిపోవాలి అనుకుంటే ప్లాన్ ఇన్ దిస్ వే. 1 ఇయర్ ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. అంటే 3rd ఇయర్ 2nd సెమ్ నుంచి ప్లాన్ చేసుకుంటే 4th ఇయర్ ఫస్ట్ సెమ్ ఆర్ 2nd సెమ్కి యూ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. ఆర్ మీరు డిగ్రీ చేస్తున్నారు, బీకామ్, బీఎస్సీ, బీబీఏ వీళ్ళు అనుకోండి, 3rd ఇయర్ కాకుండా 2nd ఇయర్ ఎండ్, ఎందుకంటే వాళ్ళకి 3 years ఎడ్యుకేషన్, ఐ మీన్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 2nd ఇయర్ ఎండ్ వచ్చే వరకు దే కెన్ స్టార్ట్ దేర్ ప్రాసెస్. సో 3rd ఇయర్లో వన్స్ దే ఎంటర్ 3.1 ఆర్ 3.2 వచ్చే టైంకి దే కెన్ ఏబుల్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. సో ఇది స్టూడెంట్స్ ప్లాన్ చేసుకోవాల్సిన టైం. లేదు ఆల్రెడీ మాకు కంప్లీట్ అయిపోయింది, మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము లాస్ట్ 2-3 years నుంచి, ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాం, లేదు 1 year అయింది, 2 years అయింది, గ్యాప్ ఉంది, నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను యూఎస్ వెళ్ళడానికి, వీళ్ళకైనా కూడా అట్లీస్ట్ 6 months బిఫోర్ ఆర్ 1 year అట్లీస్ట్ మీరు కూడా ప్లానింగ్లో పెట్టుకోండి. ఎందుకంటే యూఎస్ వెళ్ళటానికి మనకి కొన్ని ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఫిల్ చేయాలి, అంటే కొన్ని ఎగ్జామ్స్ మనం రాయాల్సి ఉంటుంది. వాటికి ప్రిపరేషన్ కావచ్చు, మీరు దానికి రాసి స్కోర్స్ తెచ్చుకొని ఎంత ప్రాసెస్కి అట్లీస్ట్ ఒక 6 months 1 year మనం ముందు నుంచి ప్లాన్ చేసుకోవటం వల్ల సేఫ్ సైడ్లో ఉంటారు. సో దిస్ ఈస్ ద టైమ్ దట్ విచ్ యూ హ్యావ్ టు ప్లాన్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్, ఐ మీన్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు అప్లై ఫర్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్. సో స్టెప్ 3 మనం ఇప్పుడు ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి యూఎస్కి అని చూద్దాం. అంటే డైరెక్ట్గా మనం అప్లై చేసేస్తే యూనివర్సిటీస్కి ఆఫర్ ఇచ్చేస్తారా, వీ కెన్ ఏబుల్ టు ట్రావెల్ టు యూఎస్ విత్ ఎనీ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ టు ఫుల్ఫిల్, జస్ట్ మన డిగ్రీ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చా అంటే కాదండి. సో బేసిక్గా యూఎస్కి వెళ్ళాలి అంటే ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కొన్ని మ్యాండేటరీగా మనం ఫిల్ చేయాలి. ఏంటి అవి? 1 వచ్చి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ 4 types ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి. 1 IELTS, that we can call it as IELTS కావచ్చు. 2nd TOEFL, 3rd PTE and 4th Duolingo, that is DET. సో ఈ 4 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ యూఎస్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఈ 4 నేను రాయాలా అంటే నో, ఐదర్ ఆఫ్ దెమ్ యూ కెన్ ప్రిఫర్ అండ్ యూ కెన్ రైట్. బేసిక్గా ఐఎల్స్ వచ్చే వరకు ఆర్ ఏ టెస్ట్ తీసుకున్నా కూడా మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ ఈ 4 parameters మీద
వీటి యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి. సో వీటి ట్రైనింగ్ తీసుకుంటానికి మీకు 45 days to 2 months టైం పడుతుంది. సో ట్రైనింగ్ తీసుకొని ఎనీ ఆఫ్ ద ఎగ్జామ్ యూ కెన్ చూస్ అండ్ యూ గెట్ యువర్ స్కోర్ కార్డ్ ఫ్రమ్ దట్. డ్యూలింగో అనేది రీసెంట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే వచ్చింది. ఈవెన్ డ్యూలింగో ఆల్సో యాక్సెప్టింగ్ బై మెనీ యూనివర్సిటీస్ ఇన్ ద యూఎస్. అంటే కంపేర్డ్ టు ఐఎల్స్, పీటీఈ, టోఫెల్, డ్యూలింగో వచ్చి ఈజీ ఎగ్జామినేషన్. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కాస్ట్ చూసుకున్నా మీకు తక్కువ కాస్ట్లో ఎగ్జామ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఆల్సో మనం చూసుకుంటే ఇట్ విల్ బి ఎ బిట్ ఆఫ్ లిబరల్ కంపేర్డ్ టు ఐఎల్స్, టోఫెల్ అండ్ పీటీఈ. చాలా మందికి పీటీఈ అనగానే ఓన్లీ ఆస్ట్రేలియా ఒకటే కదా, యుఎస్ చెప్తున్నాడు ఏంటి అనుకోవచ్చు. బట్ పీటీఈ విల్ బి యాక్సెప్టెడ్ ఈవెన్ ఫర్ యుఎస్ యూనివర్సిటీస్ ఆల్సో. ఐఎల్స్ వచ్చి ఆల్ యూనివర్సిటీస్ ఇన్ యుఎస్, maximum universities in US will accept IELTS examination. But Duolingo, నేను చెప్పినట్టు, though it is easy and to clear it simply, many universities, or I don't say many, but అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి డెట్ అంటే నేను చెప్పను. బట్ గోయింగ్ అహెడ్ we are seeing maximum universities also now accepting Duolingo examination for their English proficiency evaluation. సో నేను చెప్పినట్టు ఈ 4 ఎగ్జామ్స్లో ఐదర్ ఆఫ్ దెమ్ యూ అప్లై అండ్ గెట్ యువర్ స్కోర్ కార్డ్. స్కోర్స్ చూసుకుంటే ఐఎల్స్ ఎగ్జామ్లో మంచి యూనివర్సిటీలో మీకు ఆఫర్ రావాలి అనుకుంటే గెట్ యువర్ స్కోర్ అట్లీస్ట్ ఓవరాల్ బ్యాండ్ ఆఫ్ 6.5, నాట్ లెస్ దాన్ 6 ఇన్ ఈచ్ బ్యాండ్స్. ఓకే, టోఫెల్ అయితే try to get at least 80 plus and not less than 20 in each of the bands. Okay, then if you are going for Duolingo, try to get at least 115 to 120 plus in Duolingo. ఈ స్కోర్స్ మీకుంటే మంచి యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ ద స్కోర్స్ లెవెల్స్ దట్ బెంచ్ మార్క్ యూజువల్గా మంచి యూనివర్సిటీస్ యూఎస్లో మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే. దెన్ అపార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, మీ యొక్క క్వాలిటేటివ్ ఆర్ స్కిల్ అసెస్మెంట్ కావచ్చు, లేదంటే వర్బల్ రీజనింగ్ కావచ్చు, ఎనలిటికల్ థింకింగ్ కావచ్చు, వీటి మీద మిమ్మల్ని అనాలిసిస్ చేయడానికి యుఎస్ యూనివర్సిటీస్ అన్ని కూడా జిఆర్ఈ అనే ఎగ్జామ్, జిఆర్ఈ మీన్స్ గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. ఇందులో మీకు బేస్డ్ అపాన్ యువర్ యాప్టిట్యూడ్, వర్బల్ రీజనింగ్, ఈ అన్నిటి మీద ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా మీకు 45 days to 2 months ప్రిపరేషన్ నీడెడ్. మీరు ఏదైనా మంచి కన్సల్టెన్సీ ఆర్ మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ గెట్ యువర్ ట్రైనింగ్ ఫర్ దిస్ అండ్ ట్రై టు గెట్ అట్లీస్ట్ 310 plus or 315 plus in GRE. 290 plus నుంచి కూడా there are universities accepting candidates. బట్ మీ స్కోర్ కార్డ్ ఎప్పుడైనా 300 plus 310 plus ఉంటే జిఆర్ఈలో మంచి యూనివర్సిటీస్లో మీకు విత్ మంచి స్కాలర్షిప్స్తో ఆఫర్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. సో జిఆర్ఈ అండ్ ఎనీ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవుట్ ఆఫ్ ద 4 I listed మీరు ముందుగా రాసుకొని ఉండాలి యూఎస్కి వెళ్ళాలి అనుకుంటే. జిఆర్ఈ అనేది మ్యాండేటరీయా అంటే ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, బికాస్ చాలా యూనివర్సిటీస్ యూఎస్లో వితౌట్ జిఆర్ఈ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ తోటి కూడా యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి. అది లిస్ట్ కావాలంటే యూ కెన్ కామెంట్ అవుట్ ఇన్ ద వీడియో బిలో, వీ కెన్ గివ్ యూ దట్ లిస్ట్ యాజ్ వెల్. సో బేసిక్గా ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ తోటి యూఎస్ వెళ్ళొచ్చా అంటే వితౌట్ జిఆర్ఈ యూ కెన్ గో. బట్ ఓన్లీ జిఆర్ఈ రాస్తాను, ఏ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రాయను అంటే యూ కెనాట్ గో, బికాస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ యూఎస్ ప్రాసెసింగ్. 4 ఇంగ్లీష్ టెస్ట్స్లో ఐఎల్స్, పీటీఈ, టోఫెల్, డ్యూలింగో డెట్ ఏదో ఒకటి మీరు రాసి ఉండాలి. దీంతో పాటు జిఆర్ఈ రాయాలి. బట్ వితౌట్ జిఆర్ఈ ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రాస్తా అన్నా కూడా యు ఆర్ స్టిల్ ఎలిజిబుల్ టు గెట్ ద ఆఫర్. ఓకే, దెన్ జిఆర్ఈ రాశారు, మీ ఐఎల్స్ రాశారు ఆర్ డ్యూలింగో రాశారు, యు గాట్ యువర్ స్కోర్స్. దెన్ ఏం చేయాలి? స్టెప్ 4. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ అండ్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఫర్ యుఎస్ఏ వీసా అప్లికేషన్ గురించి చూద్దాం. సో బేసిక్గా ఏ డిగ్రీ చేసి ఉండాలి మనం యుఎస్ వెళ్ళాలి అంటే? చాలా మంది ఏంటి అంటే నేను బీటెక్ చేయలేదు, నేను డిగ్రీ చేశాను, ఐఎమ్ ఎలిజిబుల్ టు గో ఫర్ యూఎస్ఏ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో బేసిక్గా యూఎస్ యూనివర్సిటీస్కి మీరు అప్లై చేయాలి అంటే 16 years డిగ్రీ ఉన్నా సరిపోతుంది, 15 years డిగ్రీ ఉన్నా సరిపోతుంది. 16 years అంటే ఏంటి? 10th plus యువర్ ఇంటర్ 2 years ప్లస్ యువర్ 4 years బీటెక్, టోటల్ 16 years ఎడ్యుకేషన్. లేదు, బీటెక్ చేయలేదు, మీరు డిగ్రీ చేస్తున్నారు అంటే 10 plus ఇంటర్ 2 years ప్లస్ 3 years డిగ్రీ అంటే 15 years ఎడ్యుకేషన్. 15 years ఎడ్యుకేషన్ ఉన్నా 16 years ఎడ్యుకేషన్ ఉన్నా యూ కెన్ అప్లై ఫర్ యూనివర్సిటీస్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్.
డిగ్రీ చేసిన వాళ్ళైనా కూడా యూఎస్ వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం యూనివర్సిటీస్ నౌ యాక్సెప్టింగ్ ఈవెన్ 15 years ఎడ్యుకేషన్ పీపుల్ ఆల్సో. నెక్స్ట్, డాక్యుమెంట్ చెక్ లిస్ట్. ఏమేమి డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలి? సో యూ కెన్ ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ యుఎస్ అడ్మిషన్స్. బేసిక్గా మనకి ఫస్ట్ ఉండాల్సింది, మీ ఎడ్యుకేషన్ నుంచి మనం మాట్లాడుకుంటే యువర్ 10th class సర్టిఫికేట్ మార్క్స్ మెమో అండ్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, లాంగ్ మెమో, అండ్ యువర్ డిగ్రీ. ఒకవేళ డిగ్రీ అయితే ఇండివిజువల్ ఇయర్గా, ఒకవేళ మీ ఎగ్జామినేషన్ ఇయర్లీ వైజ్ అయితే ఇండివిజువల్ ఇయర్ మార్క్ షీట్స్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఒరిజినల్ డిగ్రీ. లేదు, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్ యువర్ బీటెక్, individual year scorecards and you will be getting original degree, CMM consolidated marks memo and provisional certificate. ఇవి ఎడ్యుకేషన్ సైడ్ నుంచి మీరు రెడీగా చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్. మీ 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీరు రెడీ పెట్టుకోవాలి. దీంతోపాటు యువర్ జిఆర్ఈ స్కోర్ కార్డ్ అండ్ యువర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ స్కోర్ కార్డ్. ఐఎల్స్ రాసి ఉంటే ఐఎల్స్ స్కోర్ కార్డు, లేదంటే పీటీఈ అయితే పీటీఈ, టోఫెల్ అయితే టోఫెల్, ఆర్ డ్యూలింగో అయితే డ్యూలింగో స్కోర్ కార్డు. సో విత్ యువర్ అకాడమిక్స్ డాక్యుమెంట్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ కార్డ్ అండ్ జిఆర్ఈ స్కోర్ కార్డ్, ఇవి రెడీగా ఉంచుకోవాలి. వీటితో పాటు యువర్ పాస్పోర్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కాపీస్ ఆఫ్ ద పాస్పోర్ట్ రెడీగా ఉండాలి. అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీగా ఉండాలి. అండ్ దీంతో పాటు యూఎస్కి మీరు అప్లై చేయాలి అంటే 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ దేర్ కాలేజెస్, మీరు మీ కాలేజ్ నుంచి 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకోవాలి. అంటే అది మీ ప్రొఫెసర్స్ కానీ, మీ ప్రిన్సిపల్ కానీ, మీ హెచ్ఓడి కానీ ఎవరైనా ఇస్తారు. బేసిక్గా ఎవ్రీ కాలేజ్ నో హౌ దే హ్యావ్ టు గివ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫర్ దేర్ స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ యూఎస్కి. ఎందుకంటే మనం ఒకసారి యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత యుఎస్ యూనివర్సిటీ వాళ్ళు మన ప్రొఫెసర్స్కి ఆర్ మన ఫ్యాకల్టీ ఎవరైతే మనకి ఎల్ఓఆర్స్ ఇచ్చారో వాళ్ళకి మెయిల్స్ కూడా చేస్తారు. దే హ్యావ్ టు రిప్లై బ్యాక్ టు దట్ ఎల్ఓఆర్ వాట్ దే హ్యావ్ గివెన్ టు అ స్టూడెంట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాలేజ్కి వెళ్తారు, తీసుకుంటారు, అప్లై చేసిన తర్వాత వెన్ దే సెండ్ బ్యాక్ ద మెయిల్స్ టు దేర్ ప్రొఫెసర్స్, దే వోంట్ రిప్లై బ్యాక్. అప్పుడు డెసిషన్ అనేది హోల్డ్లో పడిపోతుంది. So it is very important, take care of your LORs. 3 LORs are important for US process. And already education అయిపోయిన వాళ్ళు, ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నారు, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, సమ్వేర్ అరౌండ్ 2019-20లో మీ బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, లాస్ట్ 3-4 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఎంఎస్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ టైప్ ఆఫ్ పీపుల్ కూడా LORs they have to get 3 LORs from their working company. కొలీగ్స్ దగ్గర నుంచి కానీ, మేనేజర్ దగ్గర నుంచి కానీ, హెచ్ఆర్ దగ్గర నుంచి కానీ దే కెన్ గెట్ ద ఎల్ఓఆర్స్ ఫ్రమ్ దేర్ కంపెనీ, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఆ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. యూ కెన్ ఏబుల్ టు చెక్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఇఫ్ ఎనీ వన్ వాంట్ దట్ ఫార్మాట్స్, యూ కెన్ హ్యాపీలీ రీచ్ అవుట్ టు ట్రయోస్పేస్ ఓవర్సీస్. వీ కెన్ ఏబుల్ టు హెల్ప్ అవుట్ యాజ్ వెల్. సెకండ్లీ, వీ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ రెడీ విత్ యువర్ రెజ్యూమే. సో మీకు మీ ప్రొఫైల్ రిలేటెడ్ రెజ్యూమే ఒకటి మీరు రెడీ చేసుకోవాలి. అండ్ దెన్ SOP, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. మెనీ కంట్రీస్కి ఇది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. SOP అంటే ఏంటి? ఒక 2 pages రిటర్న్ డాక్యుమెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే మీ గురించి, మీరు ఏం కంప్లీట్ చేశారు, ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ఆ యూనివర్సిటీకి ఎందుకు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అండ్ వాట్ ఆర్ యువర్ కెరియర్ ఆస్పిరేషన్స్ ఇన్ దాట్ పర్టిక్యులర్ డొమైన్. ఇదంతా మీరు ఒక 2 pagesలో రైటప్ ఇవ్వాలి. సో SOP అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ అడ్మిషన్ అండ్ ఫర్ యువర్ వీసా ఆల్సో. సో దీస్ ఆర్ ద చెక్ లిస్ట్ దట్ యూ హ్యావ్ టు బీ రెడీ వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ ద US. Step 5, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ అప్లయింగ్ ఫర్ ద కోర్స్ దట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. ఈ స్టెప్ ఈ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ యువర్ స్టడీ అబ్రాడ్. ఇందులో మీరు లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే యూఎస్లో మనకి 4,500+ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ దే ఆఫరింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్. మనం ఏ డొమైన్లో ఇక్కడ మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాము, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అండ్ ఏ డొమైన్లో మనం మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాము, అండ్ ఏ కాలేజ్ అయితే మనకి బెస్ట్ యూనివర్సిటీ, ఏ కాలేజ్లో వీసా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, ఏ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ రేట్ ఎక్కువ ఉంది, ఈ ఆల్ పారామీటర్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి వెన్ యూ ఆర్ చూసింగ్ ఫర్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఏ స్పెసిఫిక్ యూనివర్సిటీ.
అండ్ ఏ బడ్జెట్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుంది, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆ ఏరియాలో ఆ యూనివర్సిటీ ఉన్న స్టేట్లో ఆర్ సిటీలో ఎంత ఉంటుంది. డిఫరెంట్ పారామీటర్స్ మనం అన్నీ పెట్టుకొని వీ హ్యావ్ టు షార్ట్ లిస్ట్ ఫర్ ద యూనివర్సిటీ బికాస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇంక్లూడెడ్ ఎ లాట్ ఆఫ్ కాస్ట్, రైట్? మీరు ఒక 35-40 lakhs స్పెండ్ చేసి మాస్టర్స్ చేయడానికి వేరే కంట్రీ వెళ్తున్నారు అన్నప్పుడు దీస్ ఆల్ ఆర్ ద మేజర్ పాయింట్స్ వీ హ్యావ్ టు బీ థింకింగ్ అబౌట్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఎ డెసిషన్. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ఎక్సర్సైజ్ అనేది నీడెడ్. సో మీకు ఈ ప్రాసెస్లో గైడ్ చేయడానికి ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ యూనివర్సిటీ మీకున్న అకాడమిక్స్కి మీకున్న స్కోర్స్కి, అండ్ ఏ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ బాగా వస్తాయి మనకున్న స్కోర్స్కి, ఎంత బెనిఫిట్ అవ్వగలుగుతాం మనము పర్టికులర్ యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే, అండ్ ఏది మనకి సేఫెస్ట్ ప్లేస్ యూఎస్లో, ఏ యూనివర్సిటీస్ అయితే బెస్ట్ సెక్యూరిటీ పరంగా కూడా, ఈ ఆల్ పారామీటర్స్లో we will be helping you out. You can reach out to Triospace Overseas in the below number, or you can reach out to the website and you can submit your details in the website. Our team will come and they will able to help you out. And so ikkada మన దగ్గర 10+ years certified USA counselors ఉంటారు. Once you get associated with us, మీకు స్పెసిఫిక్ USA కౌన్సిలర్ని మ్యాప్ చేస్తాము. వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ నుంచి అప్లై చేసి మీకు ఆఫర్స్ తీసుకొచ్చి అండ్ గెటింగ్ యువర్ I-20 మీ వీసా అప్లై, మీరు ఫ్లై అయ్యి ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి అసిస్టెన్స్ లాంటిది ఏమన్నా కావాలన్నా కూడా our team will be able to helpful to you. So we are a dedicated team who serving in this industry from the last 5 to 6 years and we sent many people across different countries. మా ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ మేము డిఫరెంట్ కంట్రీస్కి ఆల్రెడీ పంపించున్నాం కాబట్టి we know what universities are best in the budget for the student according to his requirement. So you can please reach out to us in the below number 8555825755. మీ ఎంటైర్ ప్రాసెస్లో మన గైడెన్స్ కూడా along with you we can able to help you. సో బేసిక్గా యూనివర్సిటీస్లో మనం అప్లై చేసేటప్పుడు 2 types of courses ఉంటాయి యూఎస్లో, STEM designated courses, నాన్ STEM designated courses అని. ఎవరైనా మాస్టర్స్కి అప్లై చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు అప్లై ఫర్ STEM designated courses. STEM అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఎనీ కోర్స్ రిలేటెడ్ టు దీస్ డొమైన్స్ విల్ కమ్ అండర్ STEM ప్రోగ్రామ్. నాన్ STEM అంటే ఏంటి? అదర్ దాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లైక్ మేనేజ్మెంట్ కోర్సెస్ కావచ్చు, MBA కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, దీస్ ఆల్ విల్ కమ్ అండర్ నాన్ STEM కోర్సెస్. మేజర్ డిఫరెన్స్ ఏంటి స్టెమ్కి నాన్ స్టెమ్కి అంటే, స్టెమ్ కోర్సెస్ మీరు అప్లై చేస్తే మీకు 5 years వీసా వస్తుంది. అంటే 2 years వచ్చి మీ గ్రాడ్యుయేషన్, దట్ ఈస్ యువర్ మాస్టర్స్, సారీ నాట్ గ్రాడ్యుయేషన్, 2 years వచ్చి మీ మాస్టర్స్ అండ్ 3 years PSW ఉంటుంది. సో టోటల్ 5 years మీకు వీసా వస్తుంది. నాన్ స్టెమ్ కోర్సెస్ అప్లై చేసుకుంటే మీకు 2+1 అంటే 2 years మీరు అక్కడ మాస్టర్స్ చేస్తారు, 1 year PSW మాత్రమే వస్తుంది. బట్ స్టెమ్ కోర్సెస్లో ఏమవుతుంది, ఇక్కడ మీకు 3 years PSW వస్తుంది. అంటే 2 years అక్కడ ఇక్కడ కూడా మీకు మాస్టర్స్ ప్రోగ్రామ్ సేమ్. బట్ స్టెమ్ ప్రోగ్రామ్స్లో 2+3, నాన్ స్టెమ్లో 2+1. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకున్నప్పుడు స్టెమ్ కోర్సెస్ చూస్ చేసుకోవటం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా. అండ్ ఈవెన్ వీసా సక్సెస్ రేట్ మనం చూసుకున్నప్పుడు కూడా STEM courses will have high chances of getting the visa. సో ఏ స్టూడెంట్స్ అయినా కూడా STEM కోర్సెస్ని ప్రిఫర్గా చూస్ చేసుకోండి. సో నేను చెప్పినట్టు దో వీ హ్యావ్ 4,500+ యూనివర్సిటీస్ యూఎస్లో ఉన్నప్పటికీ మన అకాడమిక్స్కి, మన స్కోర్ కార్డ్స్కి, మనకున్న బడ్జెట్ మైండ్లో ఉన్నదానికి ఏ యూనివర్సిటీస్ బెస్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇందులో నేను చెప్పినట్టు మా టీం మొత్తం కూడా మీకు గైడ్ చేస్తారు. మీకు షార్ట్ లిస్టింగ్ యూనివర్సిటీస్ మేమే ప్రొవైడ్ చేస్తాము మీకున్న స్కోర్స్కి, అండ్ దెన్ యూ కెన్ చూస్ అవుట్ ఆఫ్ దట్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ ఇండస్ట్రీలో స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక 5 to 7 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ అప్లై కూడా వాటికి చేయండి. ఎప్పుడు కూడా ఒక యూనివర్సిటీకి 2 యూనివర్సిటీలకి అప్లై చేసి యూ షుడ్ నాట్ వెయిట్, బికాస్ వీ కాంట్ ఎక్స్పెక్ట్. యుఎస్ మార్కెట్ ఈస్ అ వెరీ డైనమిక్ మార్కెట్. మెనీ పీపుల్ విల్ బీ అప్లయింగ్ ఫర్ యుఎస్ అడ్మిషన్స్ కదా. సో 1 or 2 అప్లై చేసుకొని మీరు ఒకవేళ ఆఫర్ రాలేదనుకోండి, దాట్ ఇంటేక్ విల్ బీ లాస్ట్ ఫర్ యూ. సో ఎప్పుడు అది చేయకండి ఆ తప్పు. అట్లీస్ట్
5 to 7 యూనివర్సిటీస్కి అప్లై చేసుకోండి. ఆ చూస్ చేసుకునే దాంట్లో కూడా ఒక 2 యూనివర్సిటీస్ మోర్ అంబిషియస్, అంటే మీరు డెఫినెట్గా యూనివర్సిటీస్ నేను ట్రై చేయాలి కానీ నా అకాడమిక్స్ సరిపోవట్లేదు, బట్ స్టిల్ ఐ విల్ గివ్ ఏ ట్రై. ఎందుకంటే యూఎస్లో సమ్ టైమ్స్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఇంత స్కోర్స్ ఉండాలి అని చెప్పినప్పటికి కూడా డిపెండింగ్ అపాన్ దేర్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ మనకి ఆ లెవెల్లో లేకపోయినా మన స్కోర్స్ తక్కువ ఉన్నా కూడా సమ్ టైమ్స్ వీ మైట్ గెట్ ద ఆఫర్ ఇన్ దాట్ కాలేజెస్ ఆల్సో. సో 2 కాలేజెస్ మాత్రం మీకు అట్లాగా బాగా ఇంట్రెస్ట్ ఉండి అంబిషియస్గా ఉండి నేను అట్లకి వెళ్ళాలి అనుకుంటున్నాను, అది నాకు స్కోర్ సరిపోకపోయినా విల్ గివ్ ఏ ట్రై సార్ అన్నప్పుడు వాటికి అప్లై చేసుకోవచ్చు. ఒక 2 అవి చూసుకోండి. ఇంకొక 2 to 3 అలైన్డ్ యూనివర్సిటీస్ చూసుకోవాలి. అంటే మన స్కోర్స్కి డెఫినెట్గా రావటానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మన స్కోర్స్కి మ్యాచింగ్. సో ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఈజ్ వెరీ హై. అట్లాంటి ఒక 3 చూసుకోండి. ఇంకొక 2 యూనివర్సిటీస్ మన స్కోర్స్ కన్నా ఇంకా తక్కువే ఉన్నాయి వాటికి రిక్వైర్మెంట్స్, అట్లాంటి ఒక 2 చూసుకోండి. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో అయినా ఏ ఇంటేక్లో అయినా మార్కెట్ ఎట్లా ఉన్నా మనకి డెఫినెట్గా ఆఫర్ రావాలంటే ఈ ప్లాన్ ఎవరైనా కూడా ఫాలో అవ్వాల్సిందే. మీకు ఇక్కడ రాలా అంబిషియస్ దాంట్లో, ఎందుకంటే మీ స్కోర్ సరిపోలా. ఇక్కడ డ్యూ టు హెవీ అప్లికేషన్స్ మీ స్కోర్ సరిపోతున్నా మీరు లేట్గా అప్లై చేసి ఉండొచ్చు, ఇనీషియల్గా అప్లై చేసిన వాళ్ళది పిక్ అయ్యి మీది అవ్వకపోవచ్చు, ఇక్కడ మీకు ఆఫర్ రాకపోవచ్చు, బట్ లాస్ట్ 2 అట్లీస్ట్ మీకు సేఫ్ సైడ్గా ఉంటాయి. సో ఎప్పుడైనా యూనివర్సిటీస్కి అప్లై చేసుకునేటప్పుడు 5 to 7 యూనివర్సిటీస్ అప్లై చేసుకోండి. అప్పుడు మనకి ఒక 2 to 3 ఆఫర్స్ అయినా గ్యారంటీగా వస్తాయి. దట్ ఈస్ ద అప్రోచ్ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో వెన్ దే అప్లయింగ్ ఫర్ యుఎస్ యూనివర్సిటీస్. ఓకే, అండ్ దెన్ మనం అప్లై చేసాము, ఎంత టైం పడుతుంది ఆఫర్ రావడానికి, ఎన్ని లెవెల్స్ ఆఫ్ రివ్యూస్కి వెళ్తుంది యూఎస్లో అంటే బేసిక్గా స్టాండర్డ్ టైం యూఎస్కి 3 months to 4 months అయితే డెఫినెట్గా పడుతుందండి. అండ్ ఇంకొకటి, స్కాలర్షిప్స్ మీకు రావాలి, మంచి స్కాలర్షిప్స్ రావాలి అనుకుంటే నేను చెప్పినట్టు ప్రీవియస్గా కూడా 1 year బిఫోర్ నుంచి మీరు ప్లాన్ చేసుకొని 6 months ముందు, అంటే ఆగస్ట్ ఇంటేక్కి అట్లీస్ట్ 6 months బిఫోర్, అంటే బై డిసెంబర్ జనవరి టైం కల్లా మీరు అప్లై చేసుకున్నారనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద స్కాలర్షిప్స్ ఆర్ వెరీ హై. మీరు లాస్ట్ మూమెంట్లో డెడ్ లైన్స్ దగ్గరికి వచ్చేసినాయి, లైక్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 1 month or 15 daysలో డెడ్ లైన్స్ ఉన్నాయి, ఆ టైంలో మీరు అప్లై చేసుకుంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద స్కాలర్షిప్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఎప్పుడైనా కూడా మనం లాంగ్గా అప్లై చేసుకుంటే, అంటే ఒక 6 months to 8 months బిఫోరే అప్లై చేసుకుంటే మన స్కోర్స్కి, ఇఫ్ వీఆర్ ఎలిజిబుల్ దెన్ డెఫినెట్లీ యూనివర్సిటీ విల్ గివ్ ద స్కాలర్షిప్. అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ దెన్ నేను చెప్పినట్టు 2 to 3 months యూజువల్గా పడుతుంది, అంటే కేస్ టు కేస్ అండి. అంటే కొన్ని యూనివర్సిటీస్ వచ్చి 2 weeks to 3 weeksలో కూడా ఆఫర్స్ ఇచ్చిన కేసెస్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ వెన్ వీ అప్లైడ్ వీ యూస్ టు గెట్ ద రిప్లై బ్యాక్ ఆఫ్ ఆఫర్ విత్ 3 months to 4 months. వీ కాంట్ generalize this, I mean we can't generalize this, or we can't be very specific యూఎస్కి 2 weeksలో వస్తుంది ఆఫర్ అనేది. ఇట్స్ ఎ రాంగ్ థింగ్. యూనివర్సిటీ ద రూల్స్ వర్ డిఫరెంట్. సో కొన్ని మీకు వితిన్ 4 weeksలో డెసిషన్ రావచ్చు, కొన్ని మీకు 2 months, 3 months, 4 months పట్టిన కేసెస్ కూడా ఉంటాయి. అది మనం వెరీ క్లియర్గా ఉండాలి అప్లై చేసినప్పుడు. ఇదొక పారామీటర్ కూడా పెట్టుకోండి యూనివర్సిటీస్కి. దెన్ వెన్ వీ అప్లైడ్ ఫర్ ద యూనివర్సిటీ, అన్ని డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసాము, అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి యూనివర్సిటీకి అప్లై చేసేసాము. దెన్ ఇంటర్నల్గా వాళ్ళకి 2 reviews అవుతాయి. ఒకటి డిపార్ట్మెంటల్ రివ్యూ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ వాళ్ళకి ఇంటర్నల్గా. సో వాళ్ళు ఇంటర్నల్గా మన ప్రొఫైల్ని ఇవాల్యుయేట్ చేసి మనకి ఆఫర్ లెటర్ ఇవ్వచ్చా లేదా, మనం పంపించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. కొన్ని యూనివర్సిటీస్ అయితే ఇవాల్యుయేషన్స్ కూడా ఉంటాయి, అంటే వెస్ ఇవాల్యుయేషన్ అని థర్డ్ పార్టీ వెరిఫికేషన్స్ కూడా చేసుకుంటారు. అందరు చేసుకోరు, బట్ సమ్ యూనివర్సిటీస్ విల్ బీ టేకింగ్. అండ్ ఇంకొకటి, కొన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంటాయి. వెన్ వీ అప్లయింగ్ ఓన్లీ $50, $40, $75 అట్లాగా అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ వేవ్ ఆఫ్ ఉంటాయి. మ్యాక్సిమం నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ 2024 ఫాల్ ఇంటేక్కి 50-50 వీఆర్ సీయింగ్. మ్యాక్సిమం యూనివర్సిటీస్ స్టార్టెడ్ విత్ దేర్ అప్లికేషన్ ఫీస్. సో దట్ యూ హ్యావ్ టు బీ రెడీ విత్ దాట్ ఆల్సో. మనం అప్లికేషన్ ఫీజ్ కూడా కొన్నిసార్లు ఆ యూనివర్సిటీకి మనం అప్లై చేయాలి మ్యాండేటరీగా అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ దట్ అప్లికేషన్ ఫీ ఆల్సో. దెన్ మనం అప్లై చేసాము,
ఆల్ ద రివ్యూస్ ఆర్ హ్యాపెనింగ్, దెన్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది మనకి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టెప్ 6, వీ హ్యావ్ టు అప్లై ఫర్ I-20. యూఎస్లో ఆఫర్ వస్తే సరిపోదు, ఆఫర్ తోటి మనం వీసాకి అప్లై చేయలేము. వన్స్ వీ గెట్ ద ఆఫర్, నెక్స్ట్ స్టెప్ వీ హ్యావ్ టు అప్లై ఫర్ అవర్ I-20. I-20 is a kind of acceptance letter to the visa to book. ఓకే, I-20కి మనం ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి? ఆఫర్ లెటర్ వచ్చింది నాకు, ఐఎమ్ ప్లానింగ్ టు గో ఫర్ I-20, ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ I-20 విత్ యూనివర్సిటీ. ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర రెడీగా ఉండాలి అంటే, ఒకటి బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. అంటే మన అకౌంట్లో, స్టూడెంట్ అకౌంట్లో కానీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో కానీ ఒక 35 to 45 lakhs అమౌంట్, అంటే మీ కాలేజ్ ఫీజ్, లివింగ్ ఎక్స్పెన్స్ కలుపుకొని ఎంత అమౌంట్ అయితే వస్తుందో దానికన్నా ఒక 3 to 5 lakhs ఎక్స్ట్రా ఉంచుకోవటమే బెటర్. బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ ఐదర్ మీ అకౌంట్లో ఉన్నట్టయినా, లేదంటే మీ ఫాదర్ అకౌంట్లో ఉన్నట్టయినా ఆర్ మదర్ అకౌంట్లో ఉన్నట్టయినా బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ మనం తెచ్చుకోవాలి. అది మనం అమౌంట్ బ్యాంక్లో మనం డిపాజిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, సో అండ్ సో పర్సన్కి ఇంత అకౌంట్లో ఈ అమౌంట్ ఉంది అని. యూ కెన్ సీ ద శాంపుల్ ఇన్ ద ఆన్ ద స్క్రీన్ దట్ బీయింగ్ డిస్ప్లేడ్ నౌ. శాంపుల్ బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ దెన్ అఫిడవిట్ లెటర్, అంటే సోల్లీ ఈ స్టూడెంట్కి నేను స్పాన్సర్ చేస్తున్నాను అని మన పేరెంట్ దగ్గర నుంచి అఫిడవిట్ లెటర్ ఒకటి తీసుకోవాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ మనం I-20కి అప్లై చేయాలంటే? బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అండ్ అఫిడవిట్, లీగల్ అఫిడవిట్. ఇవి రెండు మనం తీసుకుంటే వీ కెన్ అప్లై ఫర్ I-20. సో వన్స్ మనం అప్లై చేసామనుకోండి, దెన్ యూనివర్సిటీ విల్ రిలీజ్ ద I-20. కొన్ని యూనివర్సిటీస్ డిపాజిట్ అమౌంట్ కూడా అడుగుతాయి, అంటే $1,000, $2,000 ప్రీ డిపాజిట్ I-20 రిలీజ్ చేయడానికి డిపాజిట్ చేయమంటారు. దాట్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ యువర్ ఫీ లేటర్ ఆన్. బట్ కొన్ని యూనివర్సిటీస్ అయితే ముందు కూడా అడుగుతాయి. అందరూ అడుగుతారని నేను చెప్పను, బట్ కొన్ని యూనివర్సిటీస్ అయితే ముందు ప్రీ డిపాజిట్ కూడా అడుగుతున్నారు I-20కి. ఒకవేళ మీకు వచ్చిన ఆఫర్ లెటర్ ఉన్న యూనివర్సిటీ ప్రీ డిపాజిట్ చేయమంటే హ్యాపీలీ యూ కెన్ పే అండ్ యూ కెన్ గెట్ యువర్ I-20. సో నెక్స్ట్ వచ్చి స్టెప్ 7, వీసా ప్రాసెస్. మనకి ఇప్పుడు ఆల్రెడీ కాలేజ్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది, అండ్ దెన్ వీ అప్లైడ్ ఫర్ ద I-20 అండ్ ఆల్సో వీ రిసీవ్డ్ ద I-20. సో I-20 వచ్చిన తర్వాత in the I-20 letter you can see your SEVIS ID. So basically Department of Homeland Security US and our university that which we applied, they together will issue the I-20. ఇందులో మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే శాంపుల్ I-20 మీరు చూసినట్టయితే టాప్ లెఫ్ట్ కార్నర్లో సెవిస్ ఐడి అనేది మీకు ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. సో ఎవరైనా యుఎస్ వచ్చే వాళ్ళకి స్టడీ వీసా మీద I-20లో వాళ్ళ సెవిస్ ఐడి అనేది జనరేట్ అయి ఉంటుంది. ఆ సెవిస్ ఐడి తోటి మనం యుఎస్ వీసా ప్రాసెస్ ఫర్దర్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు పే ద సెవిస్ ఫీ. సో $350 సెవిస్ ఫీ ఉంటుంది, అది పే చేసుకోవాలి మనము. అండ్ దెన్ వీ హ్యావ్ టు ఫిల్ ద DS-160 ఫామ్. సెవిస్ అప్లై చేసిన తర్వాత, ఫీ పే చేసిన తర్వాత, అండ్ మోర్ ఓవర్ సెవిస్ బేసిక్గా మీకు $350తో మీరు ఏదైతే పే చేస్తారో అది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఒకసారి మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కావాలంటే. ఆఫ్టర్ యువర్ సెవిస్ ఫీ పేమెంట్ దెన్ యూ హ్యావ్ టు లాగిన్ టు US ట్రావెల్ డాక్స్. స్క్రీన్ మీద కనపడుతున్న రెఫరెన్స్ మీరు చూడొచ్చు, US ట్రావెల్ డాక్స్ వెబ్సైట్ ఎట్లా ఉంటుంది అనేది. సో US ట్రావెల్ డాక్స్ వెబ్సైట్కి వెళ్ళి యూ హ్యావ్ టు ఫిల్ యువర్ DS-160 ఫామ్. సో బేసిక్గా ఇది ఏంటంటే ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది ఇందులో. DS-160 అంటే మీ ఆల్ డీటెయిల్స్, మీ నేమ్, మీ ఫాదర్, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఎక్కడ చదివారు, అండ్ ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు, ఏ ప్రోగ్రామ్కి, ఎక్కడ ఉంటారు, ఈ ఆల్ డీటెయిల్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆ DS-160 ఫామ్లో ఉంటుంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ ఫిల్లింగ్ ద DS-160 ఫామ్. ఇక్కడ కొంచెం ఎక్స్పర్టైజ్గా ఉండాలి మనం. ఆల్ క్వశ్చనియర్ దట్ వాట్ the US consulate is asking, we have to fill all the details in a very clear way. So DS-160 form fill చేసుకున్నాక here we have to pay $185 fee. దీనికి అంటే సెవిస్ $350 అవుతుంది అండ్ $180 DS-160 form fill చేసి we have to pay. Then you have to apply for your visa. So basically ఇండియాలో 5 cities-లో US embassy or the US consulate ఉంటుంది. ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్కతా.
సో అవుట్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్స్ చాయిస్ మీకు అవైలబుల్ స్లాట్ ఎక్కడైతే దొరికిందో యూ కెన్ బుక్ ఫర్ యువర్ బయోమెట్రిక్ అండ్ వీసా ఇంటర్వ్యూ. సో యూఎస్కి 2 థింగ్స్ ఉంటుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఆల్ అవర్ బయోమెట్రిక్, అంటే దే విల్ టేక్ అవర్ థమ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ 10 fingers. బయోమెట్రిక్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ విత్ ద వీసా ఆఫీసర్. సో అక్కడ మిమ్మల్ని దే కెన్ ఆస్క్ యూ అబౌట్ ద introduction about yourself కావచ్చు. We have a set of bunch of questions basically in the mock interviews when we training for the visa we will be providing all that. సో ఇక్కడ మనల్ని ఏ ప్రోగ్రామ్కి వెళ్దాం అనుకుంటున్నారు, కరెంట్లీ ఏం పర్సూట్ చేసాము, దెన్ ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే చదువుకున్న తర్వాత వాట్ ఈస్ యువర్ ప్లాన్, లైక్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ వాట్ ఈస్ యువర్ ప్లాన్స్, లైక్ ఇదంతా బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అక్కడ. దాన్ని వీసా ఇంటర్వ్యూ అంటాము. వన్స్ ద వీసా ఆఫీసర్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఇంటర్వ్యూ then they will give you the visa. So మీకు వీసా అప్రూవ్ అయ్యింది అంటే they will collect your passport there and 5 to 6 days, sometimes it will take 2 more 3 days also, మీకు వీసా ప్రింట్ చేసి అందులో in your passport the visa will be printed and it will be sent to you back. Okay, so then మీకు వీసా వస్తుంది. యూఎస్కి నేను చెప్పినట్టు 5 years వీసా వస్తుంది. దీన్ని F1 వీసా అంటాము, స్టూడెంట్ వీసా. ఇందులో మీకు 2 years వచ్చి ఫర్ యువర్ ఎడ్యుకేషన్ and 3 years వచ్చి మీ పోస్ట్ స్టడీ వర్క్ వీసా. సో ఇన్ సిపిటి ఆర్ ఓపిటి when you are moving out this 3 years will be there, that is your PSW. టోటల్ 5 years వస్తుంది. సో ఈ 5 yearsలో you can able to travel back and you can go back to US anytime, you can come back and you can go back, no issue or no constraint in that ఈ 5 yearsలో. So this is about the end-to-end process that everyone should follow when they are applying for the US universities or to get the US visa to fly for your abroad education. సో మీకు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ ప్రాసెస్లో ఆర్ ఇంకేమన్నా నేనేమన్నా మిస్ అయి ఉన్న ఈ వీడియోలో యూ కెన్ హ్యాపీలీ గివ్ యువర్ ఇన్పుట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ us for your career guidance or any kind of assistance in your end-to-end university admission and the study abroad process, I request everyone, please reach out to Triospace Overseas. So we are based out in Hyderabad. మనం ఎవ్రీ కంట్రీకి స్టూడెంట్స్కి యూనివర్సిటీ అప్లై నుంచి వీసా ప్రాసెస్ వరకు ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ గైడ్ చేసి వాళ్ళకి యూనివర్సిటీ అడ్మిషన్స్ రావడానికి అండ్ వీసా రావడానికి అంతా కూడా మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మన దగ్గర ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారు ప్రతి కంట్రీకి, సర్టిఫైడ్ కౌన్సిలర్స్. ఎవ్రీ స్పెసిఫిక్ కంట్రీ దే ఆర్ ఆల్ ఆర్ ఎక్స్పర్ట్స్ and already they are into the industry from the last 5 to 10 years and many students పంపించిన నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. సో వాట్ వెయిటింగ్ ఫర్? బేసిక్గా మీకు ఏమన్నా సజెషన్స్ కావాలన్నా ఆర్ మీరు ఏదన్నా స్టడీ అప్లోడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా మీరు హ్యాపీగా యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. సో యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ ఆన్ ద నెంబర్ 8555825755 ఆర్ మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి www.triospaceoverseas.com. జస్ట్ గూగుల్ దిస్ అండ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అస్. బేసిక్గా ఏ కంట్రీ అయినా కూడా వీ కెన్ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ యూఎస్. మీరు యూకే ప్లాన్ చేస్తున్నారు ఆర్ యూరోప్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, ఐర్లాండ్ ఆర్ జర్మనీ ఆర్ స్విట్జర్లాండ్, ఏ కంట్రీకి మీరు వెళ్ళాలనుకున్నా యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. Our counselors will be available every time and they will help you throughout the process. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ యూఎస్కి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అని మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ప్రాసెస్ తెలియక ఎవరికన్నా కన్ఫ్యూజన్లో ఉంటే అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి so that they can able to get entire process of applying to the US. Thank you for watching the video.